జూన్ 28 చరిత్రలో ఈ రోజు 1975వ సంవత్సరం జూన్ 28వ తేదీన ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పత్రికలపై కఠినమైన ఆంక్షలు విధించింది. జూన్ 25, 1975న ఎమర్జెన్సీని ప్రకటించిన 2 రోజులకే అన్ని రాజకీయ ఉద్యమాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అలాగే ప్రెస్లో ఏదైనా వార్త ప్రచురించే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. మీసా చట్టం కింద చాలామంది జర్నలిస్టులు జైలు పాలయ్యారు. అదే సమయంలో కొంతమంది వార్తాపత్రిక యజమానులను దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అనేక నివేదికల ప్రకారం ఎమర్జెన్సీ సమయంలో 3801 వార్తాపత్రికలు జప్తు చేయబడ్డాయి. 327 మంది జర్నలిస్టులు మీసా చట్టం కింద జైలు పాలయ్యారు. రైటర్స్తో సహా ఇతర ఏజెన్సీల టెలాక్స్లు ఇంకా టెలిఫోన్లు కత్తిరించబడ్డాయి. స్వాతంత్ర్యానంతరం స్వతంత్ర భారతదేశంలో పౌరుల ప్రధాన హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛపై ఎమర్జెన్సీ సమయంలో ఈ విధంగా దాడి జరిగింది. సంవత్సరం జూన్ 28వ తేదీన కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ నికే జాకోవో కెంగురుసే అమరుడయ్యారు. కెప్టెన్ మారు పేరు లెమన్ సాహెబ్. సైన్యంలో చేరిన కేవలం 4 నెలల్లోనే కార్గిల్ యుద్ధం ప్రారంభమైనందున లెమన్ సాహెబ్ను యుద్ధరంగంలోకి పంపించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ నికో జాకోవోను ప్రాణాంతకమైన ప్లాటూన్కు కమాండర్గా నియమించారు. డెడ్లీ ప్లాటూన్ అంటే బెటాలియన్కు చెందిన 20 మంది అత్యంత ఫిట్ మరియు ఫైటింగ్ సైనికుల సమూహం. జూన్ 28, 1999న ద్రాస్ సెక్టార్లోని లోన్ హిల్ అనే శిఖరాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీని బాధ్యత ఘటక్ ప్లాటూన్కు అప్పగించారు. కానీ ఎత్తు ఇంకా చలి రెండూ ఎక్కువగా ఉండటం వల్ల అది అంత సులభం కాలేదు. ఆయన లెమన్ సాహెబ్ నాయకత్వంలో భారత సైనికులు ముందుకు సాగారు. పాకిస్తాన్ సైనికుల వైపు కదులుతున్నప్పుడు కెప్టెన్ నికో జాకోవో బూట్లు మంచులో నిండిన రాళ్లపై మళ్లీ జారాయి. ఆ సమయంలో లెమన్ సాహెబ్ అసాధారణమైన పని చేశాడు. భూమికి 6000 అడుగుల ఎత్తులో -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో తన షూస్, సాక్స్ రెండింటినీ తొలగించి కొండపైకి ఎక్కిన తర్వాత లెమన్ సాహెబ్ రాకెట్ లాంచర్ నుండి కాల్పులు జరిపాడు. ఆయన 7 పాకిస్తానీ బంకర్లను ఒకదాని తర్వాత ఒకటి ధ్వంసం చేశారు. ప్రతిస్పందనగా శత్రువులు కూడా కాల్పులు జరిపారు. కానీ కెప్టెన్ మరో 2 పాకిస్తానీ సైనికులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ సమయంలో అతను బుల్లెట్ల నుండి తప్పించుకోలేకపోయాడు. కొంత సమయం తర్వాత లెమన్ సాహెబ్ సహచరులు ఆ కొండని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలోనే లెమన్ సాహెబ్ అమరుడయ్యాడని ఒక సైనికుడు చూశాడు. 25 ఏళ్ల లెమన్ సాహెబ్ యుద్ధ భూమిలో చూపిన అలుపెరగని ధైర్యానికి మహావీర్ చక్ర పురస్కారం లభించింది. ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. 1999వ సంవత్సరం జూన్ 28వ తేదీన కార్గిల్ యుద్ధంలో మేజర్ పద్మపాణి ఆచార్య ప్రాణాలు బలిదానం చేశారు. ఆచార్య 1993లో మద్రాస్లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత రాజ్పుతానా రైఫిల్స్లోని 2nd బెటాలియన్లో 2nd లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. 1999 జూన్ 28న రాజ్పుతానా రైఫిల్స్కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్యకు కంపెనీ కమాండర్గా శత్రువులు ఆక్రమించిన ముఖ్యమైన సరిహద్దును విముక్తి చేసే బాధ్యతను అప్పగించారు. అక్కడ శత్రువులు ఆధునిక ఆయుధాలను కలిగి ఉండటమే కాకుండా మందు పాత్రలు కూడా పెట్టారు. మేజర్ పద్మపాణి నేతృత్వంలోని దళం కాల్పులు, బుల్లెట్ల వర్షం మధ్య ఆపరేషన్ కొనసాగించారు. మేజర్ పద్మపాణికి అనేక బుల్లెట్లు తగిలాయి. అయినప్పటికీ అతను ముందుకు సాగి ధైర్య సాహసాలతో పాకిస్తానీలను తరిమికొట్టారు. ఆ కీలకమైన సరిహద్దు పోస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. మేజర్ పద్మపాణి ఈ మిషన్ను పూర్తి చేసిన తరువాత అమరుడయ్యారు. మేజర్కు మరణాంతరం మహావీర్ చక్ర అవార్డు లభించింది. 1965వ సంవత్సరం జూన్ 28వ తేదీన ఉపగ్రహం నుండి మొదటి టెలిఫోన్ కాల్ చేయబడింది. ఈ ఉపగ్రహం పేరు ఎర్లీ బర్డ్. దీనిని నాసా ఏప్రిల్ 6, 1965వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనడీలోని అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించింది. ఎర్లీ బర్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య సమాచార ఉపగ్రహం. ఎర్లీ బర్డ్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ కార్పొరేషన్ కోసం తయారైంది. ఇది భూమికి 22,300 మైళ్ళ దూరంలో ఉన్న సిక్రోనస్ భూకక్ష నుంచి ఉత్తర అమెరికా ఇంకా యూరప్ దేశాల మధ్య
కమ్యూనికేషన్ సేవలను అందించింది. దీన్ని హ్యూస్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ తయారు చేసింది. 1990వ సంవత్సరంలో ఈ ఉపగ్రహం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు ఇది కొద్ది కాలం పాటు మళ్లీ యాక్టివేట్ చేశారు. తరువాత దీని పేరు ఎర్లీ బర్డ్ నుండి ఇంటెల్సాట్ 1గా మార్చారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం క్రియారహితంగా ఉంది. 1992వ సంవత్సరం జూన్ 28వ తేదీన మొదటిసారిగా లంగూర్ కాలేయం మానవ శరీరంలోకి అమర్చబడిన రోజు ఈ రోజు. అమెరికాలోని ఓ వ్యక్తికి లివర్ సమస్య వచ్చి వైద్యుడి వద్దకు వెళ్లగా లివర్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందని తెలిసింది. అతనికి హెపటైటిస్ బి ఇంకా ఎయిడ్స్ 2 ఉన్నాయని కూడా కనుగొన్నారు. అటువంటి పరిస్థితుల్లో వైద్యులు అతనికి కాలేయ మార్పిడి చేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ అతనికి చాలా వ్యాధులు ఉన్నాయి. ఏ వైద్యుడు మార్పిడి చేయటానికి సిద్ధపడలేదు. 2-3 ఏళ్ల పాటు వెతికిన తర్వాత 1992లో అమెరికా పౌరుడికి కాలేయ మార్పిడి చేసేందుకు 2 వైద్యులు అంగీకరించారు. డాక్టర్ థామస్ టార్గెల్ ఇంకా డాక్టర్ జాన్ ఫంగ్. ఈ వైద్యులు 2 అప్పట్లో అమెరికాలో అవయవ మార్పిడికి ప్రసిద్ధి చెందారు. లంగూర్ కాలేయాన్ని అమెరికా పౌరుడికి అమర్చాలని 2 వైద్యులు నిర్ణయించారు. ఆ సమయంలో వైరస్ లంగర్స్ కాలేయంపై ప్రభావం చూపదని కనుగొన్నారు. కాబట్టి టెక్సాస్లోని సౌత్ వెస్ట్ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుండి 15 ఏళ్ల బాబుని తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేశారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ తర్వాత 1 నెల వరకు అంతా బాగానే ఉంది. కానీ క్రమంగా సమస్యలు తలెత్తడం ప్రారంభించాయి. అవయవ మార్పిడి చేసిన 70 రోజుల తర్వాత అమెరికన్ పౌరుడు మెదడులో రక్తస్రావంతో మరణించాడు. విక్టోరియా రాణికి 1838వ సంవత్సరం జూన్ 28వ తేదీన పట్టాభిషేకమైంది. విక్టోరియా రాణి తన 18వ ఏట సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత దాదాపు 64 ఏళ్ల పాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. క్వీన్ విక్టోరియా 1837 నుండి 1901 వరకు యునైటెడ్ కింగ్డమ్ను పాలించింది. క్వీన్ విక్టోరియా 1819 మే 24న లండన్లోని కెన్స్టింగ్టన్ ప్యాలెస్లో జన్మించింది. విక్టోరియా ప్రిన్స్ ఎడ్వర్డ్ యొక్క ఏకైక సంతానం. రాణి తన పదవీ కాలంలో ప్రపంచంలోని 4వ వంతును పాలించిందని చెబుతారు. ఆమె జీవించిన కాలాన్ని విక్టోరియన్ శకం అంటారు. 1886లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమెను భారత సామ్రాజ్ఞిగా కూడా చేసింది. ఆమె 1901 వరకు భారత సామ్రాజ్ఞిగా కొనసాగింది. రాణి 1901లో మరణించింది. దీంతో విక్టోరియన్ శకం కూడా ముగిసింది. 1919వ సంవత్సరం జూన్ 28వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ వెర్సైలెస్ ఒప్పందంపై సంతకం చేసింది. విజయం సాధించిన దేశాల ఒత్తిడితో జర్మనీ ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో జర్మనీకి చెందిన అనేక హక్కుల్ని పరిమితం చేశారు. 15 భాగాలుగా విభజించబడిన ఈ ఒప్పందం 200 పేజీలలో వ్రాయబడింది. అందులో మొత్తం 439 సెక్షన్లు ఉన్నాయి. జర్మనీ ఈ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. వెర్సైలెస్ ఒప్పందం ప్రకారం జర్మనీ ఇతర దేశాలను ఆక్రమించకుండా నిషేధం, సైన్యం పరిమాణం పరిమితం చేయటం, యుద్ధంలో నష్టపోయిన మిత్ర రాజ్యాల దేశాలకు భారీ నష్టపరిహారం చెల్లించటం వంటి అనేక షరతులను జర్మనీ అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం వివిధ దేశాలలో జర్మనీ కాలనీలు తొలగించబడ్డాయి. జర్మనీ కూడా తన భూమిలో ఎక్కువ భాగాన్ని కోల్పోవలసి వచ్చింది. జర్మనీపై బలవంతంగా వెర్సైలెస్ ఒప్పందాన్ని విధించారని విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా అడాల్ఫ్ హిట్లర్ దానిని అవమానంగా భావించాడు.